వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్స్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు టొమాటో అలాగే కీరా కాంబినేషన్లో ఒక ఫ్లవర్ షేప్లో ప్లేట్ గార్నిష్ తయారు చేసుకుంటున్నాం. ఓకే, సో ఒక టొమాటో మనం మీడియం సైజ్ తీసుకుంటే మనకు సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ స్కిన్ పీల్ చేసుకోవాలి. సో ఇక్కడ వరకు, సో దట్ మనకి ఇలా ఫోల్డింగ్ వచ్చేట్టుగా ఉంటుంది. సో చాలా సింపుల్ మనం కార్వింగ్ చేసుకున్నట్టు. కొన్ని ఏంటంటే కొంచెం ఐడియా మనకుంటే హ్యాపీగా వాటిని మనం అలా మనకు కావాల్సిన షేప్లో కట్ చేసేసుకొని డిజైన్గా అరేంజ్ చేసేసుకోవచ్చు. జస్ట్ నైఫ్ అనేది మీకు మంచి షార్ప్గా ఉంటేనే ఆ కటింగ్ అనేది నీట్గా వస్తుంది, అదొకటి చూసుకోవాలి. టోటల్గా డిపెండ్ అంతా కూడా మనకు ఆ నైఫ్ పైనే ఉంటుంది కట్ చేయడం అంతా కూడా. కాబట్టి కార్వింగ్ చేయాలనుకున్నప్పుడు ఆ నైఫ్ని ఎప్పటికప్పుడు షార్ప్గా పెట్టేసుకోవాలి. వాడిన తర్వాత కడిగిన వెంటనే దాన్ని మళ్ళీ తుడిచేసేయాలి డ్రైగా, లేకపోతే కొంచెం రస్ట్లా వచ్చేసి ఆ ఏరియా మనకి ఏంటంటే కొంచెం బరకగా వచ్చేస్తుంది, కట్ కాదనమాట, రఫ్ అయిపోతుంది కొంచెం. అదొకటి చూసుకోవాలి. ఆ వాతావరణంలో ఉండే ఆ మాయిశ్చర్ కూడా దానికి పట్టకుండా నీట్గా మనకి డ్రైగా ఉంటుంది. చూడడానికి ఈజీగానే ఉంటుంది, బట్ కట్ చేసేటప్పుడు కొంచెం నైఫ్, హ్యాండ్ ఇవన్నీ కొంచెం జాగ్రత్తగా పట్టేసుకోవాలి. ఎప్పుడైనా చేసేటప్పుడు ఒకటి రెండు పీసులు మనం ఎక్స్ట్రాగా పెట్టేసుకోవాలన్నమాట. అంటే ఒకటి రెండు మనకు ఫెయిల్ అయిపోయినా మిగతా వాటితో మనం సేమ్ ఆ డిజైన్ని తయారు చేసుకోవడానికి రెడీగా ఉండాలి. ఓకే, స్టెమ్లా పెట్టేస్తున్నాం. ఓకే, జస్ట్ కలర్ కాంబినేషన్ మనం చేసేది ఏం లేదు, చాలా ఈజీ కటింగ్సే మనం పెడుతున్నాం. బట్ ఆ ప్లేట్ తర్వాత మనం చేసుకున్న డిజైను, తీసుకున్న వెజిటేబుల్ కలర్, ఇవన్నీ కూడా ఆ ప్లేట్ని బాగా హైలైట్ చేస్తాయి అన్నమాట. సో దాంట్లోనే మన టాలెంట్ అంతా కూడా ఆధారపడి ఉంటుంది. ఓకే, సో ఇలా ఈజీగా టొమాటో కీరా కాంబినేషన్లో మనం ఫ్లవర్స్లా చేసేసుకొని ప్లేట్ గార్నిష్ తయారు చేసుకోవచ్చు. మీరు ట్రై చేస్తూ ఉండండి, హార్డ్గా ఏముండదు. మీ క్రియేటివిటీని ఉపయోగించి ఏ ఫుడ్కి ఎలా చేస్తే బాగుంటుంది మేము రకరకాలుగా చూపిస్తున్నాం. సో మీరు కూడా ట్రై చేయండి. ఇంటికి వచ్చిన గెస్ట్లకు కానీ లేకపోతే ఎక్కడైనా కాంపిటీషన్లలో కూడా ఇలా చేస్తే మీకు ప్లస్ మార్కులు వస్తాయి, మంచి కాంప్లిమెంట్స్ కూడా వస్తాయి. ఓకే, ట్రై చేస్తూ ఉండండి.